హాయ్ గైస్, వెల్కమ్ టు శివసుని లైఫ్ స్టైల్ తెలుగు బ్లాగ్స్. ఎంతో రుచికరమైన అల్లం పచ్చడిని తీయగా దగ్గు కఫం తగ్గించేలా మనం చేసేద్దాం. ఫస్ట్ మనం ఈ అల్లం పచ్చడి కోసం అల్లంని పీల్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా అల్లంని కట్ చేసుకొని ఎండలో ఆరబెట్టుకోవాలి. తర్వాత కావలసిన పదార్థాలన్నీ తీసుకోవాలి. ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, అల్లం, బెల్లం, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి తీసుకొని ఫస్ట్ ఎండుమిర్చిని కొంచెం ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చిని తీసి పక్కన పెట్టేసి ధనియాలు, జీలకర్ర, చిటికెడు ఆవాలు, చిటికెడు మెంతులు వేసుకొని దోరగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం ఫ్రై చేసుకున్న మొత్తం అన్నిటినీ కూడా చల్లారనివ్వాలి. ధనియాలు కరకరలాడేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న మొత్తం అన్నిటినీ కూడా ప్లేట్లో వేసుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాతే మిక్సీ గ్రైండ్ చేయాలి. నెక్స్ట్ మనం కొంచెం ఆయిల్ వేసుకొని అదే ప్యాన్లో అల్లం ముక్కలు వేసి అల్లం మొత్తం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. తర్వాత తాలింపు కోసం పచ్చెనగపప్పు, ఆవాలు, మినపగుళ్ళు, వెల్లుల్లి రెమ్మలు, కరివేపాకు వేసుకొని తాలింపు అయితే వేసుకోవాలి. తాలింపుని మొత్తం చల్లారనివ్వాలి. ఫస్ట్ అయితే ధనియాలు, జీలకర్ర, ఆవాలు గ్రైండ్ చేసుకొని తర్వాత అందులో ఎండుమిర్చి యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత లాస్ట్లో అల్లం ముక్కలు, కొంచెం ఉప్పు యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి. ఫైనల్గా కొంచెం బెల్లం వేసుకొని గ్రైండ్ చేసిన తర్వాత కొంచెం చింతపండుని వేడి నీటిలో నానబెట్టి గుంజు తీసుకొని ఆ గుంజును కూడా కాసేపు ఫ్రై చేసుకొని అప్పుడు ఈ మనం చేసుకున్న అల్లం పచ్చడిలో వేసి గ్రైండ్ చేసుకుంటే చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి. మీరు కనుక ట్రై చేసినట్లయితే చాలా బాగా కుదురుతుందండి. మీకు కనుక ఈ అల్లం పచ్చడి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పోస్ట్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. 6 months వరకు స్టోరేజ్ ఉంటుంది. ఫ్రిడ్జ్లో అయితే 1 year వరకు ఉంటుంది. చాలా బాగుంటుంది.